నీకు నాకు కాదురా, ముందు బిర్యానీ వండిన వాళ్ళు తినాలరా. బిర్యానీ ఏంటి ఇంత బాగుంది? ఇదొకడు ఏం చేస్తుంది ఇది? అయ్య బాబీ, గ్రేవీతో ఇంకా బాగుంది. మీరు కూడా తినండి. అలాగే మంచిదో లేదో. అయిపోయినట్టుంది. ఎత్తనండి తిను. లెగ్ పీసు. లెగ్ పీసు. కండ మొత్తం లాగేసింది. నాకు సొద్దటి పాపం బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు. ఈ యాత్ర నుండి తిను మొత్తం నువ్వే తిను. బిర్యానీ ఎలా ఉందండి? నీ చేతిలో చచ్చిపోయిన కోడి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది. అంత మేమండంగా ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఇద్దరమే వెళ్దాం. కానీ ఈ రోజు సండే కదే, సెలవు రోజు సంతలో తిరిగి స్కూల్ పిల్లలాగా జనాలు అందరూ సినిమాల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. పెళ్లి రోజు కూడా మనం సినిమాకి వెళ్ళామనుకో 2.5 గంటలు గంగలో కలిసిపోతాయి. సినిమా హాల్కి వెళ్తే జనాలందరూ సినిమా చూడకుండా నన్ను చూస్తారని కదా. అయినా ఈ ఓటీటీలో వచ్చాక వైఫ్ తో కూర్చుని సినిమా చూడాలి కానీ జనాల మధ్యకి వెళ్ళి జారుమేట అయిపోవడం ఎందుకు చెప్పు? అయితే మీరు వెళ్ళి సినిమా ఫిక్స్ చేయండి, నేను వెళ్ళి స్వీట్ సెట్ చేస్తా. స్వీట్ తింటే షుగర్ వచ్చేయాలి. అయితే షుగర్ టాబ్లెట్లు కూడా తెస్తా. తెచ్చేయి. దీంతో కొట్టుకో. పెళ్లి రోజు మొత్తం బొంగరం తిప్పినట్టు ఇంట్లో తిప్పుతాడు చూడు. ఇంకా లేవలేదా? ఒసి లేవే, ఒసి లేవే. సినిమా అయిపోయిందా? సినిమా అయిపోవడం ఏంటి, నీ పెళ్లి రోజు అయిపోయింది. టైం ఈవినింగ్ 7 అయింది. బావ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లకుండా నువ్వు వండిని నీకే తినిపించి ఇంట్లోనే పడుకోబెట్టేశాడు. పెళ్లి రోజు ఇంకా అవలేదు. నా సర్ప్రైజ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయన ఎక్కడున్నారు? ఏమండి? అబ్బా, దీనికి అర్థం కాదు. ఏమండి, సినిమా చూస్తూ అలా స్లీప్ లోకి వెళ్ళిపోయాను. అవును, నేను అందుకే లేపలేదు. ఇంకా మీరు లేట్ చేయకుండా నాది నాకు ఇచ్చేయండి. ఏంటి నీది నీకు ఇచ్చేసింది? సర్ప్రైజా? నీకు విషయం చెప్పరా, ఈ రోజు ఏ సర్ప్రైజు ఇవ్వకపోవడమే సర్ప్రైజు. మా అబ్బా వదిలేసింది. సర్ప్రైజ్ లేదా? లేదు. లేదా? లేదు. అడ్డమైన చాకరీ అంతా చేయించుకొని సర్ప్రైజ్ లేదంటావురా? ఇదిగో ఇదిగో నెక్లెస్. చెప్పానా, నేను చెప్పాను మీ బావ నాకు తప్పకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడని. అమ్మో, సినిమాల్లో చెప్తే ఏంటో అనుకున్నా. నిజమే, పెళ్ళాల బంగారాలు చూడగానే చంద్రముఖిలో మారిపోతారు.